పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. మీ మీ అధినేత రాక సందర్భంగా ఒక మీటింగ్లో మీరు ఒక వ్యాఖ్య చేశారు. కేసులు బెయిల్లు కొత్త కాదు నాకు అని. అంటే మీరు కేసులు బెయిల్లు మీకు కొత్త కాదు, కార్యకర్తలను కూడా అదే వేలో అదే పంతాలో నడవమని చెప్తున్నారా? కేసులకి బెయిల్కి భయపడకండి, దాడులు చేయండి అని ఏమన్నా చెప్పబోతున్నారా? నేను దాడులు చేయమని చెప్పట్లే. అంటే దాని ఇంటర్నల్ మీనింగ్, కేసులు పెడతారు వాళ్ళు, మీరు భయపడకండి, కేసులు బెయిల్ కామన్ అనే మీరు ఇంటర్ప్రిటేషన్ ఎట్లయినా చేసుకోవచ్చు, ఎలాగైనా అన్వయించుకోవచ్చు. నేను చెప్పిన ఉద్దేశము, నేను చెప్పిన విధానము ఏంటంటే, జైల్లో బెయిల్ నాకు కొత్త కాదు. గతంలో కూడా నేను జైల్లో చూసిన, బెయిల్లో చూసిన. ఆ రోజుల్లో మేము పరిటాల రవి ఆగడాల మీద తిరగబడ్డాం. తర్వాత కాలక్రమేణా అన్నీ కూడా చక్కదిద్దుకున్నాం. మేము ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మార్గంలోనే మేము ఉండాలా, ప్రజలు మమ్మల్ని ప్రేమించే విధంగా చేసుకోవాలని మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సూచన చేస్తూ వచ్చినారో అదే సూచనతోనే మేము ఇప్పటి వరకు కూడా ప్రకాష్ రెడ్డి అనేవాడు కోపం చేసుకుంటాడని కానీ ఒకరి మీద దాడి చేస్తాడనేవాడు ఎవరు కూడా ఊహించలేదు కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా చూస్తాను. సో అటువంటి పద్ధతిలోనే పోయినాం. ప్రేమ మార్గంగా సేవనే ఒక విధానంగా మేము బతికినాం ఇంతవరకు. కానీ నా కళ్ళ ముందరే దుర్మార్గం జరుగుతా అంటే నేను వెనక్కి తిరుక్కోవాల్సి వచ్చింది, వెనక్కి తిరగబడినా. ఇప్పుడు కూడా చెప్తానేది ఏంటంటే, లింగమయ్య హత్య జరిగింది, హంతకుల కుటుంబంలో ఎవరైతే హంతకులు సంఘటనలో పాల్గొన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఆ కేసులో పెట్టలేదో పోలీసు వాళ్ళకు 5 మంది పేర్లు ఇచ్చినారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక కొడుకు అయితే మీడియాలో 3 పేర్లు చెప్పినాడు, వీళ్ళు 3 ఉన్నారట, 2 పేర్లే పెట్టినారు. ఎవరినైతే కేసులో పెట్టకోకుండా పోలీసులు తప్పించినారో వాళ్ళు మాట్లాడుతుండే మాటలు ఏంటంటే, ఇంకా 2 చంపుతా మీ ఊర్లో పాపిరెడ్డిపల్లిలో అని మాట్లాడుతున్నారు. మాకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు. మేము మా దగ్గర గ్రామస్తులు వచ్చి మాకు చెప్తా అన్నప్పుడు మేము పోయి కట్లు తీసుకొని వాళ్ళ కాపలా కాయాలనా? లేదు కదా. అంతకుముందు 26, 27, 28 తేదీలో 2 రోజులు జయచంద్రారెడ్డి ఇంటి మీద దాడి జరిగితే ఆడికి పోయిన నేను కంప్లైంట్ చేస్తే సిఐకి అక్కడ పోయిన కానిస్టేబుల్ను పరిటాల సునీత బంధువులు తిట్టి పంపిస్తున్నారు. అంటే పోలీసుల్ని కానిస్టేబుల్ని గుమాస్తాల్లా చూస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితి ఉందంటే ఎవరికి మేము కాపలా ఉంటాము? కాబట్టి మీ ఆత్మరక్షణ కోసం ఈ భారత పౌరులకు ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటంటే ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయడం అనేది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినాడు, మన భారత రాజ్యాంగం చెప్పింది, ప్రతి మతము చెప్తా ఉంది ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయమని. అదే నేను కూడా మా కార్యకర్తలకు చెప్పిన, ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి సిద్ధపడండి, దానిలో మీరు ఫేస్ చేయబోయేటువంటి కేసులకు సిద్ధపడండి, జైళ్ళకి సిద్ధపడండి, బెయిల్కి సిద్ధపడండి. ఇది తప్పనిసరి. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంలో ఇలాగే ఉంది. ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఉద్యోగ నిర్వహణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మా జిల్లాలో ఇంత పనికి మాలినటువంటి కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో మేము ఉన్న టైంలో చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది పోస్టింగుల కోసం అనేసి ఐపీఎస్ ఆఫీసర్లకు అభిప్రాయం ఉంది. మీరు ఎస్ఐలు సిఐలు అయితే ఎమ్మెల్యేలు వేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వంత పడుతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే, ఈరోజు యాక్చువల్గా నేను ఒక మైనారిటీ సోదరుని కుటుంబ సభ్యురాలి, ఆయన ఒక మైనారిటీ సోదరుడు మా పార్టీ లీడర్ కొడుకు పెళ్లికి పోయినా. అక్కడి నుంచి నేరుగా రెడ్డిపల్లి సెంట్రల్ జైలుకు పోదామనుకున్నా. పోయి ఆడ రెడ్డిపల్లి సెంట్రల్ జైలు కాడ సెల్ఫీ ఛాలెంజ్ తీసి పెడదామనుకున్నా. కానీ ఎల్లుండి కార్యక్రమం ఫిక్స్ కావడంతో వెంటనే బయలుదేరొచ్చు ఆ ఏర్పాట్లు ఉండ. నేను ఎనీ మూమెంట్ జైలు పోయేకి సిద్ధం అనేది మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ క్యాడర్కి. దుర్మార్గాన్ని ఎదిరించిపోవడానికి మాత్రమే. నేను దుర్మార్గాలు ఎప్పుడు చేయను, నా బ్లడ్లో అది లేదు. దుర్మార్గాన్ని ఎదిరించిపోవడానికి. ఎందుకంటే ఈ దుర్మార్గాలను ఎక్కడో ఒక దగ్గర ఎదుర్కోకపోతే ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఈరోజు మొన్న జరిగిన సంఘటన తర్వాత మా క్యాడర్కి అందరికీ ధైర్యం వచ్చింది. వాళ్ళు ఎంతమంది ఏం చంపుతారు? పోనీ ఇక్కడున్న రామగిరిలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేసినారు. సరే, దానిపైన మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాము. ఆ నేరస్తులకు శిక్ష పడేటువంటి కార్యక్రమం చేస్తాం. వదిలిపెట్టాను వాళ్ళని, ఖచ్చితంగా జైలు కూడా తినిపిస్తాను వాళ్ళతో. సో నేను హత్య కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడాలనేసి పదే గతంలో కూడా ఎందుకు చెప్పుకుంటూ వచ్చినానంటే, నేరం చేస్తే జైలుకు పోతాము, కుటుంబం కోల్పోతాము,
జీవితం కోల్పోతామనే భయం వాళ్ళలో పడాలని ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజెప్తాండేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువంటి దాడులకు పాల్పన్నా 2019-24 మధ్యలో ఉన్నట్లుగా ఉండదు. రేపు పొద్దున 29లో మీరు ఏం చేసినా 29-34లో దానికి సంబంధించినటువంటి రిపర్కేషన్స్ ఉంటాయి. మీరు కూడా ఆలోచన చేయాల్సింది, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను నిష్కారణంగా చంపడంలో ఎటువంటి ధర్మం ఉంది? రేపొద్దున మీ కుటుంబాలకు ఇటువంటి పరిస్థితి వస్తే మీ పిల్లల పరిస్థితి ఏంది, మీ భార్య పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది, ఇవన్నీ ఆలోచన చేసి దీన్ని ఖండించండి. పార్టీల రహితంగా ఖండించండి. ఇది చివరి హత్య కావాలా? లింగమయ్య హత్య చివరి రాజకీయ హత్య కావాలా? దయచేసి రేపొద్దున మీకు ఆ పరిస్థితి రాకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మా వాళ్ళకి అటువంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకోండి ఈ 5 ఏళ్లలో నేను చెప్తాను. రేపొద్దున రిపర్కేషన్స్ ఏంటంటే ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసే ప్రతి ఒక్క క్రైమ్ను కూడా 29-34 మధ్య వాళ్ళు జైలు ఊచలు లెక్క పెట్టుకునేటువంటి కార్యక్రమం లీగల్గా చేస్తాం. అంటే డైరెక్ట్గా చెప్తున్నారు చర్యకి ప్రతి చర్య ఉంటుంది అని. చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా సిఆర్పిసి, ఐపీసీ, బిఎన్ఎస్ ఇవన్నీ ఏవైతే మనకు కోడ్స్ ఉన్నాయో, మనకి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి భద్రత ఉందో, రైట్ టు లివ్ అనేటువంటి ఒక భద్రత ఉందో, దాన్ని అధిగమించినప్పుడు, దాన్ని ఓవర్లుక్ చేసినప్పుడు వ్యవస్థలు కావచ్చు లేకుంటే వ్యక్తులు కావచ్చు దాన్ని ఓవర్లుక్ చేసి ప్రజల హక్కులను హరించి ప్రజల మాన ప్రాణాలను దోచుకున్నప్పుడు తిరగబడేటువంటి ఒక కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో చేస్తూ ప్రజల మాన ప్రాణాలు కాపాడేదానికి 29-34 మధ్యలో ఈ క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కేసులు విచారణకు వచ్చేటట్లు చూసి, సాక్ష్యాలు చెప్పించేటట్లు చూసి జైలుకి పంపిస్తాము అనేది స్పష్టంగా చెప్తాను. ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లో సునీత గారు కూడా మరో ఆరోపణ చేశారు పార్టీ అధినేత మీద. జగన్ గారికి కూడా ప్రమేయం ఉంది పరిటాల రవి గారి హత్యలో అని. లీగల్గా యాక్షన్ తీసుకోబోతా ఉన్నాం. నేనే కేసు ఫైల్ చేయబోతా ఉన్నాను. ఈ దేశంలోని అత్యున్నతమైనటువంటి నేర పరిశోధనా సంస్థ అయినటువంటి సిబిఐ విచారణ చేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుతో సంబంధం లేదనేసి నిర్ధారణ చేసిన తర్వాత, ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత, ఆ కేసు కోర్టు విచారణ చేసి శిక్ష వేసిన తర్వాత, ఆ శిక్షను అనుభవించి దాదాపుగా ఈ రోజుకి 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత, ఈరోజు పరిటాల సునీత ఆ వ్యాఖ్యలు చేయడం అనేది కేవలము ఆమె తమ్ముళ్ళు హత్య చేశారని సమాజం గుర్తించడం వలన ఆమెకు రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనపడేటువంటి పరిస్థితి లేనందువల్ల మా మీద, మా అధినేత మీద బురద జల్లేటువంటి వ్యాఖ్యలు తప్ప వేరే ఏమీ కదా ఆమె చేసింది. రేపు ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు పరామర్శించడానికి. ఈ పరామర్శతో అన్న ఈ వేడి చల్లారుతుంది అనుకోవచ్చా? ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడము, జగన్ గారు వచ్చి వారి పిల్లలకు భవిష్యత్తును కల్పించడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వారిని ఆదుకోవడము, వారికి అండగా నిలబడము మా పార్టీ బాధ్యత. కాబట్టి మా పార్టీ అధినేత వస్తున్నారు, వారి కుటుంబము ప్రశాంతంగా బతకాలనేటువంటి ఒక ఆలోచనతో మేమందరం ఉన్నాము. దానికి తగిన విధంగా ప్రభుత్వానికి ఆయన ఏం సూచనలు ఇస్తారు, న్యాయపరంగా ఏం అండదండలు అందజేస్తారు, వారి కుటుంబ భద్రత విషయం కానీ వారి బాగోగుల విషయం కానీ ఆయన ఏం చెప్తారనే దాని విషయం అనేది మేము ఎదురు చూస్తుండేది. ఆయన రావడము, పరామర్శ చేయడము అనేది జరుగుతాయి. దాని తర్వాత ఏదైనా లీగల్ ఫైట్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా గ్రామాల్లో. ఇవి రిపీట్ కాకోకుండా, ఎందుకంటే చెన్నై కొత్తపల్లి దగ్గర కూడా ఈ మధ్య నిన్న ఒక కంప్లైంట్ ఏంటంటే ఎన్ఎస్ గేట్లో కొంతమంది రౌడీ మూకలు ఉన్నారు. వాళ్ళు పాపిరెడ్డిపల్లి రిపీట్ అవుతుందని సీకేపల్లికి పోయి మా పార్టీ లీడర్లను కొందరిని బెదిరించి వచ్చినారు. అంటే ఇది మాకు పరిటాల సునీత ఉంది, మేము కూనీలు చేసినా ఆమె వెనకేసుకుంటుంది అనేటువంటి వాళ్ళ ధైర్యాన్ని ఎవరు చంపాలా? పోలీసులు చంపాలనా? చంద్రబాబు నాయుడు గారు చేయాలనా? ఎవరు చేయాలా? క్రైమ్ని వెనకేసుకునేటువంటి విధానం పరిటాల సునీతకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సింది అది వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు కదా. ఇది ఆటవిక రాజ్యం కాదు కదా. పరిటాల రవి బతికినప్పుడు ఆటవిక రాజ్యం అయితే కాదు, ఆధునిక యుగము. ఆయన ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. ఏమో ఇక్కడ చూస్తే నీకు దొరికినట్ల సంపండి అని చెప్తాంది ఆమె. మీరు గమనిస్తే ఆమె ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి పోయినా మీరు పగ తీర్చుకోండి నేనున్నా, ఆమె చెప్పింది మీరు పగ తీర్చుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను చెప్తాను, నేనే ఎమ్మెల్యే అవుతా, నేనే మంత్రి అవుతా, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు,
మీరు పగ తీర్చుకోండి, వైఎస్ఆర్ వాళ్ళని మీరు ఏం చేస్తారో చేయండి, కేసులు నేను చూసుకుంటే ఆమె మాట్లాడిన ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. సో ఆ విధంగా గ్రామాల్లో రెచ్చగొట్టి వాళ్ళ క్యాడర్ని ఆమె నేను లీడర్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. తప్పది. నువ్వు ఏం చేసినావు? నీ భర్త వల్ల చనిపోయిన కుటుంబాలను వీధుల పాలు చేసినారు, నీ భర్త కోసం చనిపోయిన కుటుంబాలను వీధుల పాలు చేసినారు, నీ భర్త కోసం కూలీలు చేసిన వాళ్ళని మీరే చంపించినారు. మళ్ళీ పోలీసుల ఎన్కౌంటర్లు కానీ హత్యలు కానీ పరిటాల రవి రాజకీయాల్లోకి వచ్చిన పొద్దు నుంచి అతను చచ్చిపోయేంత వరకు 200 నుంచి 300 వరకు జరిగినాయి. ఎవరైతే ఎదురు తిరిగినాడో వాళ్ళని ఎన్కౌంటర్ చేయించినారు, ఎవరైతే రాజకీయంగా అడ్డం ఉన్నారో వాళ్ళని హత్యలు చేయించినారు. వీళ్ళు ఏవైతే ఆర్గనైజేషన్స్ ప్రైవేటు సైన్యాలు ఏర్పాటు చేసుకున్నారో పీపుల్స్ వార్ ఆర్ఓసి అని, మళ్ళీ ఆర్ఓసిలో 2-3 పేర్లు పెట్టేసి ఆదళం ఇద్దలమని వాళ్ళందరినీ వీళ్ళే చంపించినారు వాళ్ళు ఎదురు తిరిగాలకి. ఎందుకంటే వాళ్ళందరి భావన ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళ భావన అంతా ఏంటంటే, పరిటాల రవి కోటీశ్వరుడు అవుతున్నాడు, 100 కోట్లు సంపాదించుకుంటున్నాడు, హైదరాబాద్ నుంచి అనంతపురం వరకు ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, మంత్రి అయినాడు, మేమందరూ కూనీలు చేస్తే దాని వల్ల పరిటాల రవి లాభం పొందుతున్నాడు, వాళ్ళు కూనీలు చేసేవాళ్ళు కూనీలు చేసినారు. పోతుల సురేష్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, మేమే చంపినామని. పరిటాల రవి మీద కేసులు లేవు. మరి కేసులు మీదికి రానప్పుడు నేను వ్యాఖ్యానం చేయొచ్చునో లేదో కానీ ఆడమగ కానోళ్ళు కూడా కూనీలు చేస్తారు. కేసులు మీదికి రావంటే మా కడప జిల్లాలో వాడే భాష ఏంటంటే గాండుగాళ్ళు కూడా చంపుతారు. కేసులు మీ మీదకి రాదరా, మీరు క్రైమ్ చేయండి అంటే గాండుగాళ్ళు కూడా చంపుతారు. అదే పని పరిటాల రవి చేసినాడు. పెద్ద ఆరోపణ. ఫ్యాక్ట్ జరిగింది అది. ఇన్ని హత్యలు జరిగినాయి, కేసులు ఎన్ని పరిటాల రవి మీద ఎన్ని కేసులు వచ్చినాయి? ఒక 5-6 వచ్చినాయి. మిగిలినవి ఆ లోకల్కి ఎవరినో ఒకరు నలుగురిని హాజరు పెట్టడము, వాళ్ళు ఒప్పుకోవడము, మేమే చేసినామని చెప్పడం, కోర్టులో హాజరు పెట్టడం. ఇప్పుడు క్రైమ్ జరిగిన 1-2 ఏళ్ళకి నాకు తెలిసి ఓబులెడ్డి హత్య కేసులో కూడా ఈ నిన్న లింగమయ్య హత్యలో ముద్దాయిలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పాల్గొన్నట్లుగా కూడా సమాచారం ఉంది. అర్థమైందా? ఇది వాళ్ళ చరిత్ర. అన్న, మీ మీద కూడా ఒక ప్రధాన ఆరోపణ చేశారు ఈ ప్రెస్ మీట్లో కానీ శ్రీరామ్ గారు కానీ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపు 6 నెలల పాటు ప్రకాష్ రెడ్డి ఎక్కడా కనపడలేదు. కనపడలేదు. కార్యకర్తలు బాగోగులు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి హడావిడి చేస్తున్నాడు అనేది. ఇప్పుడు 6 నెలల పాటు నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, నేను అప్పులో ఇబ్బందులు ఉండే, నేను అనంతపురం వచ్చేళ్ళకి కార్యకర్తలు ఇంకొకరు గుడికో గోపురానికో ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు, ఆసుపత్రి ఖర్చులకు ఇంకొకరికి నాకు నెలకు 20-30 లక్షలు ఖర్చు వస్తుంది. ఏమీ లేకుండా నార్మల్ ఖర్చు 20-30 వేలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో నేను హైదరాబాద్లో ఉండి నేను ఒక లోను శాంక్షన్ చేయించుకొని అప్పులు కట్టుకొని అనంతపురం వచ్చిన. నేనేం నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్. అంటే ఇది నమ్మొచ్చు అంటారా? 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉండి మీరు రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా కాంట్రాక్టులు చేశారంటారు, లేకపోతే జగనన్న కాలనీలో 2-3 కాలనీలు కట్టారు మీరు అని చెప్తుంటారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే నమ్మదగింది. వినండి చెప్తాను. జగనన్న మాట ఇచ్చినాడు, జగనన్న కాలనీలు కట్టాలా, 1,80,000 ఇండ్లు కట్టాలంటే స్క్వేర్ ఫీట్ 666 రూపాయలు ఇండ్లు కట్టాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు, ఒక స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలతో పనులు ఇచ్చాడు అమరావతిలో. గవర్నమెంట్ రేటు ప్రకారం 3,000 నుంచి 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్కి బిల్డింగ్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారు. 666 రూపాయల్లో ప్రభుత్వం స్టీలు, సిమెంటు, శాండ్ ఇస్తుంది కాబట్టి పెట్టుబడి పెట్టేది అవసరం ఉండదు. కాబట్టి మనం చేసేది లేబర్ కాంట్రాక్టే కాబట్టి, బేల్దార్ పనే కాబట్టి లేబర్ కాంట్రాక్టర్లందరినీ మొబిలైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి వాళ్ళ ద్వారా జగనన్న కాలనీలో కార్యరూపం దాల్చే విధంగా కృషి చేసినాము, సక్సీడ్ అయినాము, అవుతా ఉన్నాం. చంద్రబాబు గారు కూడా అవే ఫాలో అయినారు. ఆయన మీ జగనన్న కాలనీల నిర్మాణం ఆపేసేయండి, మేము కొత్తగా పెద్దగా కడతామని ఏం లేవు, కంటిన్యూ చేస్తాను ఈ ప్రభుత్వం కూడా. అయితే నా మీద కక్ష సాధింపు చర్యల కోసము 50,000 ఇండ్లను టేకప్ చేసిన మా చిన్నాయన కొడుకు అమర్నాథ్ రెడ్డి అనే కాంట్రాక్టర్, రాకెట్ అనే కంపెనీ 50,000 ఇండ్ల నిర్మాణం చేస్తా అంటే నా మీద కక్ష సాధింపు చర్యల కోసం విజిలెన్స్ ఎంక్వైరీని అవన్నీ వేసి పనులు ఆపి, దాదాపు 10 నెలల నుంచి పనులు ఆపి 50,000 కుటుంబాల ఉసురు కొట్టుకుంటుంది పరిటాల సునీత. ఈ పాటికి ఆ ఇండ్లన్నీ అయిపోయి వాళ్ళకి బిగించేవాళ్ళు కూడా అప్పచెప్పి, తాళం చెవులతో సహా అప్పచెప్పిండొచ్చు ఈ పాటికి. సో మేము, మా తమ్ముడు దాని మీద కోర్టులో ఫైట్ చేసినాడు. విజిలెన్స్ ఎంక్వైరీ ఏంది, మేము కడతాండేది 666 రూపాయలకి, మాకు రావాల్సిందే 37,80 రూపాయలు, 37,80 లక్షల రూపాయల బిల్లు ఉంది. మాకు ఆ పేమెంట్ ఇచ్చి మమ్మల్ని పనులు పూర్తి చేసుకొని ఇచ్చి
తర్వాత క్వాలిటీలో ఏమన్నా తేడా ఉంటే మీరు మా మీద చర్యలు తీసుకోండి అని కోర్టు పోయినాడు. ఇందులో క్వాలిటీ ఇష్యూ కూడా కామెంట్ చేయడానికి ఎవరు ఏం లేదంటే ప్రతి 15 రోజులకు వ్యాప్కోస్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ చెక్ చేసి సర్టిఫై చేసింది. ఇక మా చిన్న కొడుకు అమర్నాథ్ రెడ్డి సంస్థకే 37,80,00,000 డబ్బులు రావాల్సిందిగా ఆ డబ్బులు ఇచ్చినా వీళ్ళు ఇల్లు పూర్తి చేస్తే మంచి పేరు వస్తుంది, మాకు మంచి పేరు వస్తుందని ఎవరు కూడా రాక ముందుకు వచ్చి అవి కడతామని ముందుకు రాక ఇప్పుడు వాళ్ళు ఆ ఇళ్ళని అట్లనే నిలబెట్టి నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనేసి వాళ్ళ ఆలోచన. అయితే నేను ఆర్థికంగా ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టో లేదా అంతకుముందు ప్రజలకు అందజేసో నా వ్యాపారాలు పనులు ఆగిపోయి ఇంకోటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ సో వాళ్ళు ఈ జగనన్న కాలనీలు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలంటే 50,000 మంది నష్టపోయినా పర్వాలేదు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తారు. సో ఇది వాళ్ళ నైజం. అంతకు మించి దీంట్లో పెద్దగా జగనన్న కాలనీలో నేను సంపాదించింది కానీ పోగొట్టుకున్నది అని తెలియదు. అన్న 10 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం స్పష్టంగా? కూటమి ప్రభుత్వము పెద్ద కూటమిలా తయారైందండి. కూటమి ప్రభుత్వం అనేది నిజంగా ప్రజలకు ప్రతి నెల వాళ్ళకి చేతికి అందేటువంటి డబ్బుల్ని ఆపేసింది. జగనన్న హయాంలో ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా పేదలకు డబ్బులు అందేట్లు. ఈరోజు ఆ మనీ సర్క్యులేషన్ లేదు, వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పోవడంలే. ఆ మనీ సర్క్యులేషన్ లేక చిన్న టీ కొట్లు కానీ కిరాణా కొట్లు కానీ చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళందరికీ వ్యాపారాలు పడిపోయినాయి. సో వాళ్ళందరూ కూడా హోల్సేల్ వ్యాపారస్తుల నుంచి తీసుకొచ్చేటువంటి సరుకులు కానీ ఇవన్నీ కూడా అవి కూడా తెచ్చుకోలేకపోతా ఉన్నారు, అంగళ్ళు మూసేస్తున్నారు. కాబట్టి హోల్సేల్ దుకాణాలు పెద్ద షాపులకు కూడా వ్యాపారాలు తగ్గిపోయినాయి. అంటే ప్రొడక్షన్ చేసే వాళ్ళకు కూడా వ్యాపారాలు తగ్గిపోయినాయి. ఓవరాల్గా జిఎస్టీ రెవెన్యూ కూడా పడిపోయింది రాష్ట్రానికి. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేటువంటి ప్రభుత్వం ఇది. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది వద్దకే డబ్బు చేరింది, అది నల్లధనంగా మారింది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన షెల్ కంపెనీస్కి కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని కాంట్రాక్ట్ సంస్థల నుంచి బదలాయించబడినాయని ఒక కేసు కూడా ఆయన మీద నమోదైంది. సో అది సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు అమరావతిలో దాదాపు 60,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచినారు. 6 సంస్థలకే మంచికి 10,000 కోట్ల రూపాయలు అప్పచెప్పినారు. మరి ఈరోజు వాళ్ళ 6 సంస్థలకే 10,000, ఒక్కొక్కరికి 10,000 కోట్ల రూపాయలు అంటే 60,000 కోట్ల రూపాయలు అప్పచెప్పినారు. అంటే తస్మదీయులకు తమ వాళ్ళకు మాత్రం చూసుకున్నారు. అందులో కానీ ముబ్బడిగా కిలోమీటరు హైవే వేయడానికి రోడ్ వేయడానికి 53 కోట్ల, నీకు 15 కోట్లతో 6 లేన్ రోడ్ వేస్తారు. ఓకే, 53 కోట్ల. నీకు ఎటువంటి బెంగళూరులో కానీ ఎక్కడైనా ఎటువంటి హైఫై కన్స్ట్రక్షన్ చేసినా కూడా 4-5 వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ పెడితే బ్రహ్మాండమైన ఇంద్రభవనాలు కట్టచ్చు. నార్మల్గా బేసిక్ కన్స్ట్రక్షన్ 2,000 రూపాయలు 2,500 రూపాయలకి అయిపోతుంది. దాని మీద బ్రహ్మాండమైన ఖర్చు పెట్టామన్నా కూడా 4-5 వేల రూపాయలు. మరి 10,000 రూపాయల నువ్వు కడతా అంటే చూసినాము కదా, నీ అసెంబ్లీ చూసినాము, నీ టెంపరీ సెక్రటేరియట్ అన్నీ చూసినాము, నాసిరకం నిర్మాణాలే. అంటే నువ్వు దాంట్లో 100% నిధులు 170% నువ్వు ఖర్చు పెట్టేటువంటి ఇప్పుడు 60,000 కోట్లకు టెండర్లు పిలిచినావు, 1,00,000 కోట్లకో 1,50,000 కోట్లకో టెండర్లు పిలుచుకుంటావు ఈ 2-3 నెలల్లో. అంటే ఈ 1,50,000 కోట్ల 100కి 50 నుంచి 60% పక్కదారి పడతారు. అంటే 1,50,000 కోట్లు 50 నుంచి 60% ఉంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిని అడ్డం పెట్టుకొని సంపాదన చేసే కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఇదేంటి దొంగల రాజ్యం? మీరు ఇలా చెప్తున్నారు కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ప్రతి ఎవరిని కనిపించిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాట్లాడినా ఆర్థిక విధ్వంసం అని ఒకటి వాడుతారు. మీరు అంతగా ఆర్థిక విధ్వంసం చేశారు కాబట్టి ఇప్పుడు మేము దాన్ని సంపద సృష్టించడానికే టైం పడుతుంది అని చెప్తున్నారు. అంటే మీరు ఆర్థిక విధ్వంసం చేశారు. ఏం సంపద సృష్టించినాడన్న నాకు చెప్పు ఒక మాట. ఈయన 4వసారి ముఖ్యమంత్రి, నిన్న మొన్న కొత్తసారి ఏం కాదు, ఫస్ట్ టైం ఏం కాదు, 4వసారి ముఖ్యమంత్రి ఈయన. ఇప్పటి వరకు ఏం సంపద సృష్టించినాడు ఆయన నాకు ఒకటి చెప్పండి. పలాంది చేసినాడని. ఇప్పుడు కొత్తగా ఆయన అమరావతి రాజధాని నిర్మాణం చేసి దాని తర్వాత దాన్ని 15 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత సంపద వస్తే అప్పుడు పథకాలు ఇస్తానంటున్నాడు. ఆయన సభల్లో ప్రజలు అడుగుతుంటే మాకు పథకాలు ఎప్పుడు ఇస్తారంటే మీరు కిటుకు చెప్పండి, సంపద సృష్టించేదానికి డబ్బు సంపాదన కిటుకు చెప్పండి, నాకు చెవిలో చెప్పుదురా అండి, నేను డబ్బు సంపాదించినాక ఇస్తాననేసి ఎగతాళి చేస్తున్నారు జనాల్ని. ఎవరైతే నమ్మి మోసపోయి ఓటు వేసినారో
ఇతని అబద్ధపు మాటలను మోసపు హామీలను నమ్మి ఓటేసినారు, వాళ్ళని ఎగతాళి చేస్తున్నాడు. అధికారం చేతిలో ఉంది, చేతి కింద అంతా ఉద్యోగస్తులు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఏం మాట్లాడినా కూడా ప్రజలు తల ఉంచాల్సిందే. ఇది ఇతను చేస్తున్నది. ఆర్థిక విధ్వంసం అనే మాట మాట్లాడేటప్పుడు పురంధరేశ్వరి 14 లక్షల కోట్లు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులని మాట్లాడా, 12 లక్షల కోట్లు అనేసి పవన్ కళ్యాణ్ మాట్లాడా, 10 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు మాట్లాడా. లాస్ట్కు ఏం చెప్తున్నాడు మన ఆర్థిక మంత్రి, మన జిల్లాకు సంబంధించిన మన పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్తున్నారు? 6,90,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి అని. అందులో జగన్ గారు రాకముందు మొత్తం 3.5 లక్షల కోట్ల అప్పులు ఉంటే జగన్ గారు వచ్చినాక 3,40,000 కోట్ల అప్పులు. మరి 3,40,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి 2,73,000 కోట్ల రూపాయలు నేరుగా అకౌంటబుల్గా ప్రజల ఖాతాల్లోకి ఇచ్చినారు. నాడు నేడు ద్వారా స్కూల్స్, హాస్పిటల్స్ ఆధునీకరించేటువంటి కార్యక్రమము, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు నిర్మాణము, అదేవిధంగా 16 మెడికల్ కాలేజీలు, 13 పోర్టులు కనపడేటువంటి డెవలప్మెంట్ ఇంత జరిగింది. మరి ఈ 10 నెలల ఏడ ఏం జరిగింది చెప్పు? వీళ్ళు చేసే అభివృద్ధి అంతా కాంట్రాక్టర్ల కోసము, నల్లధనాన్ని పెంచేటువంటి కార్యక్రమము. అంటే నలుగురికో 5గురికో రాష్ట్ర సంపదలో మెజారిటీ భాగము ఈ జిల్లాలో దాదాపుగా 5 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయే విధంగా, భూగర్భ జలాలు పూర్తిగా డిప్లీట్ అయ్యే విధంగా, బోర్లు ఎండిపోయేసి పచ్చని పొలాలు బీళ్లుగా మారే విధంగా, రైతులు వలసల బాట పట్టే విధంగా హంద్రీనివా కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నారు, కాంక్రీట్ లైనింగ్ పనులు. ఇది వీళ్ళ మార్క్ అభివృద్ధి. దానివల్ల మా జిల్లాకు రావాల్సిన 63 టీఎంసీల నీళ్ళల్లో కేవలము మాకు 20 టీఎంసీలు నీళ్ళే వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ నీళ్ళు కుప్పంకు, చిత్తూరు జిల్లాకు తీసుకొని పోతాడు కాబట్టి. ఇదే జగనన్న మాకు 40 టీఎంసీల హంద్రీనివాని 83 టీఎంసీలకు ఎన్హాన్స్ చేసినారు. కడప జిల్లా నుంచి ఒక గాలేరు నగర్ నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీలతో సగం పనులు పూర్తి చేసినారు. హెడ్ రీచ్లో మాల్యాల నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి మాల్యాల నుంచి ఒక 23 టీఎంసీలు అడిషనల్గా వచ్చేదానికి వైడనింగ్ కార్యక్రమాలు కూడా ఆయన ప్రారంభించినారు. అవి రెండు పక్కన పెట్టేసి ముందు నేను చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చేయాలా, లైనింగ్ చేసేస్తే నీళ్లు సర్రని పోతాయి అనేది ఆయన షార్ట్ మైండెడ్నెస్కి అదొక ఉదాహరణ. ఇది చంద్రబాబు మార్కు అభివృద్ధి. అంటే ఆ రోజు పని ఏం జరగాలో అది జరిపేద్దాం అంతే. లాంగ్ ఆయనకు విజను పాడు ఏం లేదు. ఆయన విజను ఇవన్నీ అంతా కూడా రేపొద్దున నా కొడుకు, నా మనవడు, వాళ్ళ మనవడు ఎట్లా సంపాదించుకోవాలనేటువంటి విజన్ తప్ప ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు మీద నిజంగా ఆయనకు బాధ్యత ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఆపుతాడా, తల్లికి వందనం ఆపుతాడా? అవి అలవిగానే విధంగా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనేసి ఇష్టానుసారం హామీలు ఇచ్చినారు. 5 లక్షల కోట్లకు హామీలు ఇచ్చినారు కాబట్టి అది సాధ్యమయ్యేది కాబట్టి అది చేయకుండా మానుకున్నారు. ఇప్పుడు నువ్వు సంపద సృష్టించేటువంటి ఒక ఐడియా మాకు ఇస్తే సంపద సృష్టించినాక నీకు ఇస్తాం పథకాలు అని చెప్తాను.